ప్రకృతి చల్లగాలిస్తుంది అని ఇస్తుంది. ఆ ప్రకృతితో పాటు ఇంకా పరిమళమైనటువంటి గంధాన్ని చందనాన్ని చేసి శ్రీనివాసుని చక్కగా అలంకరించి పూలేసి ఆయన చూసినట్టయితే మనలో ఉన్న దోషాలు ఆయన చూస్తాము, బయట మళ్ళీ వేరే మాట్లాడుతాం. ఈ చూసినంత సమయంలోనే మనకు మొత్తం పోయి భగవత్ అనుగ్రహం కలిగి భగవత్ దాసుల యొక్క అనుగ్రహం పొందితే మనం భగవంతుడి అనుగ్రహం కూడా అక్కర్లా, భగవంతుడి యొక్క దాసుల అనుగ్రహం పొందితే చాలు. తొడయ్యొక్క తొలభం తోండ్రం తొండరెప్పని అడియని అన్నారు తొండరెప్పనాలు వారు. భక్త అంగిరేణు అంటారు, భక్తుల యొక్క పాద ధూళితో సమానం స్వామి అని చెప్పారంట. భక్తాంగిరేణు విప్రనారాయణుడు అంటారు. ఇప్పటికీ రంగనాథ స్వామి గారి దగ్గర మేలుకొలుపుతో రంగనాథ స్వామిని ఆయన పాటలతో మేలుకొలుపుతారు. భక్తి అంటే అలా ఉండాలి. ఏదో కాసేపు చేసేసి మనం బయటికి ఏదో రకరకాలుగా మాట్లాడతాం. అంగ్రి, నేను వేరే పేరు కోసం భక్త అంగ్రి, ఒక రేణువు నేను భక్తాను దాసుల పరిచారక భృత్య పరిచారక భృత్య ప్రలోక శ్రీ రంగనాథ అంటారు. రంగనాథ స్వామి యొక్క భక్తులు భృత్యులు భక్తాన భక్తులు అంగితో సమానం స్వామి. నేను దాసులను నీ దాసుని చేసుకోగలిగితే భగవంతుడి మనల్ని ఎక్కడున్నా లాగేస్తాడు. మనం భగవద్ భక్తుడికి దాసులుగా ఉంటే చాలు. జై శ్రీమన్నారాయణ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అనుసీ పుష్పసంగా సంహారణోపరశోభితం రత్నకంకణ కేయూరం త్రివిధం వందే జగద్గురుం సంయుక్తం పూర్ణ